అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న కప్పు పప్పు తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇరిచేసి చింత చిగురు అనేది నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. చింత చిగురు ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. పప్పు, చింత చిగురు, పచ్చిమిర్చి అనేది ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను. చింత చిగురు పప్పు అనేది చాలా బాగుంటుంది. పప్పు, పచ్చడి ఏదైనా సరే కూర చాలా బాగుంటుంది చింత చిగురు అనేది. ఇప్పుడు మనకి సమ్మర్లో దొరుకుతుంది కదా చింత చిగురు అనేది, మార్కెట్లో అమ్ముతున్నారు కదా. వాటర్ వేసేసి తగినంత ఒక 4 to 5 విజిల్స్ అయితే నేను పెట్టేస్తాను. ఉడికాక చూద్దాం. మనం అయితే స్టీమ్ అంతా పోయింది, చూద్దాం మనము. పప్పు అనేది చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. కొంచెము పప్పు అనేది ఇట్లా మెదిపేసుకోవాలి. చింత చిగురు పప్పు కూడా అంతా బాగా ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది కదా. ఇట్లా అంతా కూడా మెదిపేసుకోవాలి. గంట మెరుపుకుంటే సరిపోద్ది, పప్పు గుత్త మెరుపుకున్నా సరిపోద్ది, గంటతో మెదుపుకున్నా కూడా సరిపోతుంది. చాలా మెత్తగా అయిపోయింది కాబట్టి గరిటతో కూడా మనము మెత్తగా చేసేసుకోవచ్చు. ఇందులో సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, రాక్ సాల్ట్, కారము, ఒక చిన్న స్పూను కారము వేసేసి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ఒక 2 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. మనం పప్పులో అయితే వాటర్ వేసేసుకొని కారము, ఉప్పు అంతా వేసేసుకున్నాను. కారం అంతా పచ్చివాసన పోయే వరకు వేగింది. మనం పప్పులో తాలింపు అనేది పెట్టుకుందాము. ఇది వేరే దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు వేసుకొని మనం పోపు అనేది పప్పులో పెట్టుకోవాలి. కడాయి అయితే హీట్ ఎక్కనిద్దాం. మనము ఆయిల్ అనేది వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అన్నీ కొద్దిగా హాఫ్ టీ స్పూను. అవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవనేది ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెము కరివేపాకు. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అనేది వేద్దాం. మనము ఇంగువ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏ పప్పులో అయినా సరే, పులుసులో అయినా సరే ఇంగువ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో చిక్కుడుకాయ పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చేసుకునే వాళ్ళు చూడండి. చిక్కుడుకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ పచ్చడి అనేది చేసి పెట్టాను, చూడండి. ఇప్పుడు ఇది చిటపట అంటున్నాయి కదా కరివేపాకు. కొంచెము పసుపు, ఇందాక కూడా మనం వేసాము, చూసి వేసుకోవాలి పసుపు అనేది. కొంచెము ఇంగువ, ఇప్పుడు ఇది ఇటు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేసేసుకొని పోపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చింత చిగురు పప్పులో వేసేసుకోవాలి. చింత చిగురు అనేది చాలా టేస్ట్ ఉంటుంది, మనకి సమ్మర్లోనే దొరుకుతుంది కదా. చూడండి, పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్కి, చపాతీకి, ఎందులోకైనా సరే. నోరు ఏదైనా బాగాలేనప్పుడు, పుల్లగా తినాలనిపించినప్పుడు మనకి చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ పచ్చడి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకొని చూడండి, చాలా బాగుంది చిక్కుడుకాయ పచ్చడి అనేది. ఒక 2 నిమిషాలు అయితే అవనిద్దాం. చూడండి, చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.